అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మళ్ళీ ఎప్పుడో ఎక్కడో 3వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? సెలవుల్లో రూపమతి తల్లిదండ్రులతో కేరళకు వెళ్ళిపోయింది. స్నేహితురాళ్ళు లేరు మీనాక్షికి. ఏమీ తోచేది కాదు. తనే వంట చేసేది. ఇంటి పనికి కూడా మనిషిని పెట్టుకోలేదు. మీనాక్షి ఆమె తండ్రి ఉంటున్న ఇంట్లో ఇంకొక 3 భాగాలున్నాయి. మేడ మీద తెలుగు వాళ్ళు, కింద పక్క భాగంలో అరవ వాళ్ళు ఉండేవాళ్ళు. చదువుకున్న పిల్లలాగే కనిపించదు. లక్షణంగా ఒంటి నిండా బట్ట, పెద్ద బొట్టు, వంట చేస్తుంది అని చెప్పుకునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. చక్రవర్తి జీవితంలో విశ్రాంతి అంటే ఏమిటో తెలిసొచ్చింది మొదటి నెల రోజుల్లోనే. రిటైర్డ్ జీవితానికి అలవాటు పడలేకపోయాడు. తెల్లారే నిద్ర లేవవలసిన అవసరం లేదు. గబగబా 4 మెతుకులు తిని ఆఫీస్కి పరిగెత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు. తెల్లారి లేస్తే రోజంతా తీరుబడే. ఆ తీరుబడి ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మొదట్లో తికమక పడ్డాడు. రిటైర్ అయ్యే నాటికి అతని వద్ద 10,000 రూపాయలున్నాయి. నెలకు 40 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎంత పొదుపుగా వాడినా నెలకు 150 రూపాయలు కావాలి. 4,000 తన కోసం దాచుకుని మిగతా డబ్బుతో మీనాక్షికి పెళ్లి చేయాలనుకున్నాడు. కొంతమంది స్నేహితులకి, బంధువులకి ఉత్తరాలు రాశాడు. మీనాక్షికి వరుణ్ణి వెతకమని. దినపత్రికల్లో ప్రకటనలకు దరఖాస్తులు పెట్టేవాడు. BA పరీక్షా ఫలితాలు రాకముందే మీనాక్షి ఇన్స్టిట్యూట్లో చేరింది. టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటానికి. BA 2nd క్లాస్లో పాస్ అయింది. ఉద్యోగం కోసం అప్లికేషన్స్ వేసేది. రేపు ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం వచ్చింది అన్నది తండ్రితో మీనాక్షి ఒక రోజున. ఎవరు? ఇదిగో అని ఉత్తరం తండ్రికి ఇచ్చింది. మూర్తి అండ్ రావు, ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్, ఆఫీస్ మేనేజర్కి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం. జీతం ఎంతట అడిగాడు చక్రవర్తి. 150 అని అడ్వర్టైజ్మెంట్లో వేశారు. చక్రవర్తి ఉత్తరం మడిచిపెట్టి, ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరటం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎందుకని? తర్వాత పెళ్ళి కావటం కష్టం. సంబంధాలు వెతుకుతున్నాను. పెళ్లి చేసుకో. నేను BA చదివింది, టైప్ రైటింగ్ నేర్చుకున్నది ఎందుకు? కాబోయే నీ భర్తకి ఇష్టమైతే నువ్వు ఉద్యోగం చేయొచ్చు. నేను ఉద్యోగం చేసిన ఇష్టమై చేసుకునే మనిషినే చేసుకుంటాను. మీనా, చదువుకున్నావు, మంచిదే. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం లేదు. చెప్పిన మాట విను అన్నాడు చక్రవర్తి కాస్త సీరియస్గా. మీనాక్షి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఇక డియర్ సార్, మీరు 17వ తేదీ రాసిన ఉత్తరం అందింది. నా గురించి వివరాలు తెలియజేస్తున్నాను. నాకు 34 ఏళ్ళు, 5 అడుగుల 6 అంగుళాల పొడుగు, సామాను ఛాయ. BA BL పాస్ అయ్యాను. ప్రాక్టీస్ చేయటం లేదు. విజయలక్ష్మి మిల్స్లో లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాను. నెలకి 200 రూపాయల జీతం. 2 అన్నలు, 3 చెల్లెళ్ళు. అందరూ పెళ్ళిళ్ళై స్థిరపడిపోయారు. నా తండ్రి గారు, తల్లి, మా పెద్దన్నయ్య వద్ద బొంబాయిలో ఉంటున్నారు. దయచేసి వధువు ఫోటో పంపవలసింది. కట్నం ఎంత ఇస్తారో ఇంకా ఇతర వివరాలు వెంటనే తెలియజేయవలసింది. రాజారాం. కార్డు సైజు ఫోటో పంపిస్తూ చక్రవర్తి వివరంగా ఉత్తరం రాశాడు. 2 రోజుల తర్వాత 28వ తేదీన వధువును చుట్టానికి వస్తున్నానని జవాబు వచ్చింది. పెళ్లి చేసుకుని తర్వాత భర్త అనుమతితోనే ఉద్యోగం చేయొచ్చనే తండ్రి సూచన అంగీకరించడం వల్ల మీనాక్షి కూడా ఉత్సాహంతో ఆ వేళ ఇల్లంతా సర్ది 10 గంటలకల్లా ముస్తాబైంది. 11 గంటలకు వచ్చారు రాజారాం. నేనే రాజారాం అన్నాడు అతను చక్రవర్తితో. కూర్చోండి అని చక్రవర్తి మర్యాదగా పలకరించాడు. కానీ మనిషిని చూశాక చక్రవర్తి చాలా నీరసించాడు. రాజారాం చాలా లావుగా ఉన్నాడు. అతను రాసినట్టు సామాను ఛాయ్ కాదు, బొగ్గు నలుపు, స్ఫోటకం మచ్చలు, బట్టతల, 50 ఏళ్ల మనిషిలా ఉన్నాడు. నాకు సెలవు లేదు. మధ్యాహ్నం రైల్లో బెంగళూరు వెళ్ళాలి అన్నాడు రాజారాం. అమ్మాయిని పిలుస్తానని చక్రవర్తి లోనికి వెళ్ళాడు. అప్పటికే మీనాక్షి రాజారామను చూసింది. తండ్రిని చూసి నవ్వింది. చక్రవర్తి కూడా నవ్వి, ఇలా ఉంటాడని అనుకోలేదురా, కనిపించి వెళ్ళు అన్నాడు. నేను రాను, నువ్వే ఏదో ఒకటి చెప్పి పంపించి వెయ్యి. తప్పమ్మా, కోయంబత్తూరు నుంచి వచ్చాడు. కనిపించకుండా పంపించి వేయటం మర్యాద కాదు. రా, తర్వాత నీకు ఇష్టం లేదని ఉత్తరం రాస్తాను అన్నాడు చక్రవర్తి. మీనాక్షి హాల్లోకి రాగానే పాదాల నుంచి తల వరకు రాజారాం పరీక్షగా చూశాడు. 5 నిమిషాల తర్వాత లేచి నిల్చుని, వస్తాను, మీకు ఉత్తరం రాస్తాను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత అతని నుంచి చక్రవర్తికి ఉత్తరం వచ్చింది.
బెంగళూరులో ఇంకో పిల్లని చూశాను. ఆ అమ్మాయిని చేసుకోవటానికి నిశ్చయించుకున్నాను. క్షమించవలసింది రాజారాం అని క్లుప్తంగా రాశాడు. ఇతనికి కూడా ఇంత డిమాండ్ ఉందన్నమాట అన్నది మీనాక్షి తను వద్దంటానికి అవకాశం ఇవ్వనందుకు కాస్తంత అవమానంతో. చక్రవర్తి పత్రికలు చూసి ప్రకటనలకు దరఖాస్తులు పెట్టడం మానలేదు. మీనాక్షి ఉద్యోగాలకి అప్లికేషన్ వేయటం లేదు. నెల రోజుల తర్వాత మద్రాసులో ఉన్న ఒక అతను పెళ్లి చూపులకు వచ్చాడు. 30 ఏళ్ళు, BA పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. పాత మాంబళంలో సొంత ఇల్లుంది. ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు. కూర్చోండి అని మీనాక్షిని పిలిచాడు చక్రవర్తి. ఒక్కతే కూతురు నాకు అన్నాడు మీనాక్షి కూర్చున్న తర్వాత. అతను మీనాక్షిని పరీక్షగా చూశాడు 5 నిమిషాలు. తర్వాత చెప్తానని వాయిదా వేయటం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే చెప్పేస్తాను, నాకు సమ్మతమే అన్నాడు. చక్రవర్తి బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు. మీనాక్షి తల వంచుకుంది. మీ అమ్మాయికి ఇష్టమో లేదో చెప్తే మిగతా విషయాలు మాట్లాడచ్చు అన్నాడు. చక్రవర్తి కూతురు వైపు చూశాడు. నెమ్మదిగా తల ఊపింది మీనాక్షి. వివరాలు ఏమున్నాయి? 5,000 కన్నా కట్నం ఇవ్వలేను. ఆ విషయం నేను రాశాను. 2,000లో పెళ్లి ముగిస్తాను అన్నాడు చక్రవర్తి బేరం తప్పదేమో అన్నట్టు. అతను చెయ్యి విదిలించి, నో నాకు కట్నం అవసరం లేదు, అంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరమూ లేదు. మీకు ఇష్టమైతే అది మీ ఇష్టం, నాకేమీ సంబంధం లేదు. మీ అమ్మాయి పేర మీకు ఇష్టం వచ్చినంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి. నాకు నెలకి ఇంటద్దె 150 వస్తుంది కనుక నా భార్య ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. నా జీతం ఇంటి మీద వచ్చేది సరిపోతుంది. ఇటువంటి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్న యువకులు చాలా అరుదు అన్నాడు చక్రవర్తి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వివాహం ఏర్పాటు చేయండి. నేను ఎవరినీ సంప్రదించవలసిన అవసరం లేదు అతను అంటూ ఉండగానే చక్రవర్తి క్యాలెండర్ వైపు చూస్తున్నాడు. పెళ్ళికి ఎక్కువ ఖర్చు పెట్టకండి, క్లుప్తంగా కానివ్వండి, నేను వస్తాను అని ఆ యువకుడు లేచాడు. చక్రవర్తి మీనాక్షి కూడా లేచి నిల్చున్నారు. మీతో విడిగా ఒక మాట మాట్లాడాలి, అలా వస్తారా అన్నాడు అతను. మీనాక్షి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. మిమ్మల్ని కాదు, మీ నాన్నగారిని అని నవ్వాడు అతను. చక్రవర్తి తువ్వాలు భుజం మీద వేసుకుని అతను వెంట వెళ్ళాడు. తన తండ్రి తన కూడా ఇంట్లోనే ఉండాలని షరతు అతనికి చెప్పవలసింది. అయినా షరతు ఎందుకు, మనిషి మంచివాళ్లా ఉన్నాడు, ఒప్పుకుంటాడు. ఇలా ఆలోచిస్తోంది మీనాక్షి. 5 నిమిషాల తర్వాత చక్రవర్తి ఇంట్లోకి వచ్చాడు నిట్టూరుస్తూ. ఏమిటి నాన్న, ఏమిటి ఆయన మాట్లాడాలన్నది? స్కౌండ్రల్, ముందే చెప్పలేదు ఆ విషయం, అంత నిశ్చయించాక చివరి చెప్తాడు రోగ్. తిడుతున్నాడు చక్రవర్తి. ఎవరిని నాన్న తిడుతున్నావు? ఆయన్నే. ఏమన్నాడు అడిగింది మీనాక్షి కంగారుగా. వాడికి 4 ఏళ్ల క్రితం పెళ్ళయిందంట అన్నది మీనాక్షి ఆశ్చర్యంతో. ఆ అమ్మాయి కాపురానికి రాలేదట, రానన్నదట, మేనమామ కూతురట. ఎందుకు? ఏదో చెప్పాడు వెధవ, నేను వినిపించుకోలేదు. విడాకులు తీసుకోవడం పెద్దవాళ్ళకి ఇష్టం లేదట, అందుకని ఆ అమ్మాయి ఉత్తరం ఇచ్చిందట. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదని. మీనాక్షికి మండిపోయింది. ముందే ఎందుకు చెప్పలేదట అడిగింది. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లి వరకు వచ్చాక చెప్పచ్చని ఊరుకున్నట్ట, అందుకే అంత ఔదార్యంతో కట్నం వద్దనటం. ఈడ్చి చెంప మీద కొట్టకపోయావా? అంత పని చేసేవాడినే, బొత్తిగా వీధిలో నిల్చుని ఉండగా చెప్పాడు. చక్రవర్తి ఇంకా పత్రికల్లో ప్రకటనలకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. భార్యను పోగొట్టుకున్న 2 పిల్లల తండ్రి ఒక అతను పెళ్లి చూపులకు వస్తానన్నాడు. చక్రవర్తి జవాబు రాయలేదు. నాన్న, ఇక ఉత్తరాలు మానేయి, అడ్డమైన వాళ్ళకి నా ఫోటో పంపడం నాకేం బాగాలేదు అన్నది మీనాక్షి. నేను పత్రికల్లో వరుడు కావాలని ప్రకటనిస్తాను అన్నాడు. తనకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి నిశ్చయించుకున్నాడని మీనాక్షికి తెలుసు. ఊరుకుంది. ప్రకటన వేసిన 5 రోజుల తర్వాత పత్రిక ఆఫీస్ నుంచి ఒక పెద్ద కవర్ వచ్చింది. అందులో 24 ఉత్తరాలున్నాయి. తండ్రి కూతురు అన్నీ జాగ్రత్తగా చదివి 2 ఏరారు. వాళ్ళకి జవాబులు రాశాడు చక్రవర్తి. ఒక అతని నుంచి జవాబు రాలేదు. రెండో అతను వెంటనే జవాబు రాశాడు. తను మద్రాసులోనే ఉన్నానని, చూడటానికి మర్నాడు సాయంకాలం 6 గంటలకు వస్తానని. మర్నాడు 7 గంటల ప్రాంతాల్లో వచ్చాడు. నా పేరు శివరావు, నేనే ఇవాళ వస్తానని రాశాను అన్నాడు. ఇల్లు కనుక్కోవడం కష్టమైందా అడిగాడు చక్రవర్తి. అబ్బే, ట్యాక్సీ ఎక్కాను, డ్రైవర్ తీసుకొచ్చి దింపాడు అని కూర్చుని ఈ అమ్మాయేనా అని అడిగాడు. చక్రవర్తి తల ఊపాడు. మనిషి లావుగా ఉన్నాడు, చిన్నవాడు, 25 ఏళ్లకు మించి ఉండవు, BA పాస్ అయ్యాడు. నాకు ఫాదర్ మదర్ లేరు, ప్రస్తుతం నేను ఒక్కడిని ఓ గదిలో ఉంటున్నాను అన్నాడు సిగరెట్ వెలిగించి. చక్రవర్తికి సిగరెట్ ఇస్తే వద్దన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అడిగాడు చక్రవర్తి.
అబ్బే ఏది, నేను డిగ్రీ తీసుకుని 2 ఏళ్లేగా అయింది, ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలనుంది. ఆస్తి ఉందా అడిగాడు చక్రవర్తి. అదేం లేదండి, మా నాన్న ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది, దానితో ఇన్నాళ్ళు గడిపాను, ఇప్పుడు ఆ డబ్బు అయిపోయింది అని మీనాక్షిని పరీక్షగా చూసి, మీరు డిగ్రీ తీసుకున్నారా అడిగాడు. మీనాక్షి తల ఊపింది. షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ కూడా నేర్చుకున్నారా? అవును. వాటిల్లో పరీక్షలు పాస్ అయ్యారా? ఇంకా రిజల్ట్స్ రాలేదు, పరీక్షకి వెళ్ళాను. గుడ్, అయితే వెంటనే ఉద్యోగం దొరుకుతుంది. ఆడవాళ్ళకి చాలా సులభంగా ఉద్యోగాలు దొరుకుతాయి. అమ్మాయి ఉద్యోగం చేయటం మీకు అభ్యంతరం లేదన్నమాట అన్నాడు చక్రవర్తి. నో నో, ఉద్యోగం చెయ్యాలి, చేయకపోతే ఎలా, ఇద్దరం ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అన్నాడు నవ్వుతూ. మీరు అడిగింది మీనాక్షి. నేను ఇంకా కొన్నాళ్ల పాటు లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే ఉద్యోగంలో చేరానంటే తర్వాత ఇక లైఫ్ ఏం చూస్తాను. ఎంతకాలం ఎంజాయ్ చేయదలుచుకున్నారు? ఏమో, విసుగు పుట్టేంతవరకు. ఎంజాయ్ చేయటం అంటే ఏం చేస్తారు అడిగాడు చక్రవర్తి. 2 క్లబ్బుల్లో మెంబర్ని, బిలియర్డ్స్, చెస్, పేకాటలో రోజు క్షణంలా గడిచిపోతూ ఉంటుంది. ఇక సీజన్ వచ్చిందా, అసలు ఆ 5 నెలలు చిటికలో గడిచిపోతాయి అన్నాడు అతను ఇంకో సిగరెట్ వెలిగించి. సీజనా? ఏం సీజను? సారీ, మీకు తెలియదు కదా, రేస్ సీజన్. గురువారం సాయంకాలం రేస్ పుస్తకం అమ్ముతారు, అది తెరిస్తే మళ్ళీ ఆదివారం రాత్రి వరకు మంచినీళ్ళు తాగడానికి కూడా వ్యవధి ఉండదు. చక్రవర్తికి అరికాలి మంట నెత్తికెక్కింది. మీరు రేసెస్కి, పేకాటికి వెళ్తుంటే మీ భార్య ఉద్యోగం చేసి సంపాదించి మిమ్మల్ని పోషించాలా అన్నాడు. ఎస్, కొంతకాలం. తప్పే ఉంది, తర్వాత నేను సెటిల్ అయ్యాక ముసల్తనం వరకు సంపాదించి పోషిస్తానుగా. చక్రవర్తి లేచి నుంచొని, ఆలోచించి మీకు ఉత్తరం రాస్తాలేండి అన్నాడు. ఆల్ రైట్, త్వరగా తేల్చుకోండి, ఇంకా 2-3 సంబంధాలు ఉన్నాయి, ఏదో ఒకటి ఈ సీజన్ లోపల నిశ్చయిస్తాను అని వెళ్ళిపోయాడు. మీనాక్షి విరగబడి నవ్వటం ప్రారంభించింది. ఎందుకు అలా నవ్వుతావు అడిగాడు చక్రవర్తి రోషంతో. అంతా ఇలాంటి వాళ్లే వస్తున్నారు ఎందుకు అని, నాలో ఏదైనా లోపమా అని. చక్రవర్తి కూడా నవ్వి, కాదమ్మా, పత్రికల ద్వారా వచ్చే పెళ్లి కొడుకులు ఇలాంటి వాళ్లే అనుకుంటాను. అన్ని యోగ్యతలు ఉండి ఏ వంక లేని కుర్రాళ్ళకి వెతుక్కుంటూ వచ్చి పిల్లనిచ్చి వెళ్ళిపోతారు. పత్రికల ప్రకటనల ద్వారా ప్రయత్నించే యువకులకు ఇటువంటి లోపాలు ఏవో ఉంటాయి, అందుకే అనుకుంటాను పెళ్లి కాకుండా ఉంటారు. అదే వాదన నా విషయంలోనూ వర్తిస్తుంది కదూ. పత్రికల ద్వారా మొగుడిని వెతుక్కోవాల్సి వచ్చిందంటే నాలోనూ ఏదో లోపం ఉండాలిగా అన్నది మీనాక్షి నవ్వుతూ. నీకు 20 ఏళ్ళు వచ్చాయి, BA పాస్ అయ్యావు, అదే లోపం. BA పాస్ అవ్వటం లోపమా? ఒక రకంగా ఇబ్బందే, కనీసం BA అయినా పాస్ అయిన అతను దొరకాలి నీకు. 30కి మించి వయసు ఉంటే బాగుండదు. BA పాస్ అయిన కుర్రాళ్ళు అందరూ అంతకాలం పెళ్లి కాకుండా ఉంటారు. మొగాళ్ళని మనమా వెతుక్కోవాలి అన్న రూపమతి మాటలు జ్ఞాపకం వచ్చాయి మీనాక్షికి. ఇక ఈ ప్రకటనలకు ఉత్తరాలు రాయటం మానేస్తావా అన్నది తండ్రితో. మానేసి పెళ్లి విషయం మర్చిపో, నేను ఉద్యోగం చేస్తాను. పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు ఇలాగ? చూద్దాం, ఎప్పుడన్నా ఎవరైనా తటస్థపడతారేమో. ఇలా పెళ్ళి అని అందరికి ఉత్తరాలు రాస్తూ నా ఫోటోలు పంపడం నాకు బాగాలేదు. పత్రికల ప్రకటనల వల్ల వరుణు దొరుకుతాడేమో అనే నమ్మకం పోయింది మీనాక్షికి. చక్రవర్తికి కూడా నమ్మకం లేనందువల్ల అని ఊరుకున్నాడు. ఇక రామ్ గోపాల్ అండ్ కంపెనీ కమిషన్ ఏజెంట్స్ ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం దొరికింది మీనాక్షికి. 110 రూపాయల జీతం. మొదటి రోజు చక్రవర్తి కూతుర్ని జార్జి టౌన్లో ఆఫీస్ వరకు తీసుకెళ్లి దింపాడు. కూతురు ఆఫీస్కి వెళ్ళటం, తను ఇంట్లో కూర్చొని ఉండడం మొదట్లో చక్రవర్తికి చాలా కష్టంగా ఉండేది. వారం రోజుల్లో అలవాటైపోయింది. మీనాక్షి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 6 గంటలు దాటిపోయేది. చక్రవర్తి వంట చేసేవాడు. నేను వచ్చి చేస్తానుగా నాన్న. ఎందుకు, నేను చేసే పనే ఉంది అనేవాడు తండ్రి. మొదటి నెల జీతం తీసుకొచ్చి గర్వంగా తండ్రికి ఇచ్చింది మీనాక్షి. నాకెందుకు, నీ దగ్గరే ఉంచు అన్నాడు చక్రవర్తి. చక్రవర్తికి వచ్చే పెన్షను మీనాక్షి జీతము కలిసి వాళ్ళిద్దరికీ దాదాపు సరిపోతోంది. బ్యాంకులో నిల్వ చేసిన డబ్బు తీయవలసిన అవసరం రావటం లేదు. మీనాక్షికి పెళ్లి కాలేదనే చింత తప్ప చక్రవర్తికి ఇంకే దిగులు లేదు. మీనాక్షి పనిచేస్తున్న ఆఫీసులో మొత్తం 10 మంది పనిచేస్తున్నారు. జనరల్ మేనేజర్కి విడిగా గది, 50 ఏళ్ల మనిషి, 5 పిల్లలు. అప్పుడప్పుడు ఏ సినిమాకో వెళ్ళటానికి అతని భార్య పిల్లలు ఆఫీస్కి వస్తూ ఉంటారు. PUC చదువుకున్న కూతురు కూడా ఉంది. మొదటి 3 నెలల్లో ఆఫీసులో అంతా సవ్యంగానే జరిగింది. అందరూ చాలా మర్యాదగా చూసేవారు మీనాక్షిని. రేపు ఆదివారం కొంచెం పనుంది, నువ్వు ఆఫీస్కి రా అన్నాడు జనరల్ మేనేజర్ భార్గవ మీనాక్షితో ఒక రోజున. మీనాక్షికి అనుమానం కలగలేదు. సరేనండి అంది. సరిగా 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళింది.
ఆఫీస్ ఇంకా తెరవలేదు. తాళం చెవులు భార్గవ దగ్గరే ఉంటాయి. మీనాక్షి వీధిలో 10 నిమిషాలు కాచుకోవాల్సి వచ్చింది. నాకన్నా ముందే వచ్చావన్నమాట. అలా ఉండాలి పంక్చువాలిటీ అంటూ కారు దిగి ఆఫీస్ తాళం తెరిచి లోపలికి దారి తీశాడు భార్గవ. రోజు ఫుల్ సూట్లో ఉంటాడు. ఆవేళ పంచా లాల్చీ తొడుక్కున్నాడు. తిన్నగా తన గదిలోకి వెళ్ళి మీనాక్షిని కూర్చోమని చెప్పి ఉత్తరాలు డిక్టేట్ చేయటం ప్రారంభించాడు. శ్రద్ధగా ఉత్తరాలు రాసుకుంటోంది. షార్ట్ హ్యాండ్లో మీనాక్షి. ఉన్నట్టుండి అతను డిక్టేట్ చేయటం మానేసి నీకెన్నేళ్ళు అని అడిగాడు. 21. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎవరో దొరక్క అని చెప్పాలనిపించింది మీనాక్షికి. నవ్వి ఊరుకుంది. వయసు వచ్చాక పెళ్ళి కాకపోతే కష్టంగా లేదు అడిగాడు. మీనాక్షి మళ్ళీ నవ్వి ఊరుకుంది. వయసులో ఉన్నప్పుడు సెక్స్ లైఫ్ లేకపోతే ఆడవాళ్ళు ఎండిపోతారు, త్వరగా ముసలితనం వస్తుంది అన్నాడు అతను. మీనాక్షికి కాస్త చికాకు కలిగింది. మాట్లాడలేదు. నువ్వు చాలా అందమైన పిల్లవి, నీకు ఇంకా పెళ్ళి కాకపోవటం ఆశ్చర్యమే. ఇంతేనా ఉత్తరాలు? ఆఖరిది పూర్తి చేయలేదు అన్నది మీనాక్షి. వాట్ ఈస్ ద హర్రీ? రోజంతా ఉంది. నాకు లేదు, ఒక్కరోజైనా సరే విశ్రాంతి తీసుకోవాలి. ఇంతేనా ఉత్తరాలు? ఆఖరిది పూర్తి చేయలేదు అన్నది మీనాక్షి. వాట్ ఈస్ ద హర్రీ? రోజంతా ఉంది. నాకు లేదు, ఒక్కరోజైనా సరే విశ్రాంతి తీసుకోవాలి నేను. రోజంతా నిన్ను టైప్ చేయమంటానా? నైస్గా టైం స్పెండ్ చేద్దాం అంటూ కుర్చీలోంచి లేచాడు. మీనాక్షి అతన్నే చూస్తూ కూర్చుండిపోయింది. సినిమాల్లో చూసింది ఇటువంటి దృశ్యాలు, కథల్లో చదివింది, అంతేగాని ఇంత ధైర్యంగా మగాళ్ళు ప్రవర్తిస్తారని అనుకోలేదు. కుర్చీ వెనక్కి వచ్చి ఆమె 2 భుజాల మీద చేతులేశాడు. దయచేసి ఇటువంటి పనులు చేయకండి. మీరు వెళ్ళి మీ కుర్చీలో కూర్చుని డిక్టేట్ చేయడం పూర్తి చేస్తే నేను టైప్ చేసి వెళ్ళిపోతాను. సీరియస్గానా? అవును, చాలా సీరియస్గా. నీకు ఇష్టం లేదా? లేదు, నాకు ఇటువంటి ప్రవర్తన ఏమాత్రం ఇష్టం లేదు. దట్ ఈజ్ ఏ పిటీ. నైస్గా టైం స్పెండ్ చేయొచ్చు, నీకు లాభము ఉంటుంది. ఆ 2 వద్దు నాకు. మై డియర్ గర్ల్, దట్ ఈజ్ ఫూలిష్. నీకు వెంటనే 50 రూపాయలు పెంచుతాను జీతం, కాస్ట్లీ ప్రెజెంట్స్ ఇస్తాను. ఎంత లాభం? నాకు అలా సంపాదించాలని లేదు, ఉంటే ఏ కొంపలోనో చేరేదాన్ని. అది ఇది ఒకటి కాదు, ఇది ఫ్రెండ్షిప్. నువ్వు నాకు కొన్ని ఫేవర్స్ చూపిస్తే నేను నీకు కొన్ని ఫేవర్స్ చూపిస్తాను. అటువంటివి ఏమీ అవసరం లేదు, నాకు టైపిస్ట్గా వచ్చే జీతం చాలు. దయచేసి ఉత్తరం ముగించండి అన్నది కటువుగా. ఆల్ రైట్ అని వెళ్ళి తన కుర్చీలో కూర్చుని ఉత్తరం పూర్తి చేసి, ఇవాళ టైప్ చేయాల్సిన అవసరం లేదు, రేపు చేసి తీసుకునిరా అన్నాడు. 1 గంటకి ఇంటికి చేరుకుంది మీనాక్షి. తండ్రికి జరిగింది చెప్పలేదు. ఆ జనరల్ మేనేజర్ ఇక తన పట్ల అలా ప్రవర్తించడు, ఎందుకు గొడవ చేయటం అనుకుంది. మర్నాడు ఉత్తరాలు టైప్ చేసి కుర్రాడికి ఇచ్చి భార్గవ గదిలోకి పంపించింది. నిమిషం తర్వాత కుర్రాడు వచ్చి మేనేజర్ పిలుస్తున్నారని చెప్పాడు. వాట్ ఈస్ దిస్ టైపింగ్? షాబీ వర్క్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. లెటర్ హెడ్స్ వేస్ట్ చేస్తున్నావు అని టైప్ చేసిన ఉత్తరాలు విసిరి కొట్టాడు. ఉత్తరాలు తీసుకుని పరీక్షగా చూసింది మీనాక్షి. ఒక తప్పుంది ఒక ఉత్తరంలో, దాన్ని రబ్బర్తో చెరిపి సరిచేసింది. మిగతా 2 ఉత్తరాల మీద సిరా మరకలున్నాయి. ఎలా వచ్చాయి? బహుశా కుర్రాడు వేసి ఉంటాడు చూసుకోకుండా. కుర్రాడిని పిలిచి అడిగింది. తనకేం తెలియదు అన్నాడు. మళ్ళీ ఉత్తరాలు టైప్ చేసి తనే తీసుకెళ్ళి ఇచ్చింది మేనేజర్కి. ఇంతసేపు పట్టిందా ఈ 3 ఉత్తరాలు టైప్ చేయడానికి అని అరిచాడు మేనేజర్. మీనాక్షికి చాలా కోపం వచ్చింది. నేను ఉద్యోగం మానేసేటట్టు చేదలుచుకున్నారా అడిగింది. అంటే బెదిరిస్తున్నావా? మానేయి, వీధికి 4 టైపిస్టులు ఉన్నారు అన్నాడు ఆయన. మీనాక్షి తన బల్ల దగ్గరికి వచ్చి కూర్చుని ఆలోచించడం ప్రారంభించింది. ఈ మేనేజర్ ఇక ఇంతే, ఆ కసి పెట్టుకుని తనని ఇలాగే వేధిస్తాడు. తన ఉద్యోగం మానేయటమే మంచిది. రాజీనామా ఉత్తరం రాసి కుర్రాడికి ఇచ్చి పంపించింది. అరగంట తర్వాత కుర్రాడు ఆమె జీతంలో రావాల్సిన డబ్బు ఓచరు తెచ్చిచ్చాడు. సంతకం పెట్టి డబ్బు తీసుకుని ఆఫీసులోంచి వెళ్ళిపోయింది మీనాక్షి. జరిగింది తండ్రికి చెప్పక తప్పలేదు. ఎందుకు రిజైన్ చేశావు? కంపెనీ ప్రొపరేటర్స్కి కంప్లైంట్ రాయవలసింది అన్నాడు చక్రవర్తి. మీనాక్షి నవ్వి, లాభాలు సంపాదించి పెడుతున్న మేనేజర్ని సమర్థిస్తారా లేక నన్ను సమర్థిస్తారా అంది. మళ్ళీ ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టడం ప్రారంభించింది. నెలలోపునే స్టాటిస్టికల్ బ్యూరోలో టైపిస్ట్గా ఉద్యోగం దొరికింది. అది ప్రభుత్వపు ఉద్యోగం, నెలకు 150 రూపాయల జీతం. ఇక మీనాక్షి కొత్త ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటిపోయింది. ఇంక్రిమెంట్ కూడా వచ్చింది. 23వ ఏడు కూడా వచ్చింది. కూతురికి ఇక పెళ్ళవుతుందనే ఆశ పోయింది చక్రవర్తికి. ఆ విషయం ప్రస్తావించడం మానేశాడు.
ఆఫీసులో మీనాక్షితో పాటు ఇంకా 10 మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. ముగ్గురికి పెళ్ళయింది. తతిమా వాళ్ళు మీనాక్షిలా పెళ్ళి కాని వాళ్ళు, వాళ్ళల్లో 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తున్న కొద్దీ తను అలా పెళ్లి కాకుండా ఉండిపోతానేమో అనిపించేది మీనాక్షికి. తన ఉద్యోగంలో చేరిన 4 నెలల తర్వాత రమ అనే అమ్మాయి కూడా టైపిస్ట్గా చేరింది. దాదాపు తన వయసే. సీతాకోకచిలకల ముస్తాబై ఆఫీస్కి వచ్చేది. మొగాళ్లతో చనువుగా హుషారుగా నవ్వుతూ మాట్లాడేది. నెల తిరిగే లోపల అందరితో స్నేహం చేసుకుంది. ఉద్యోగంలో చేరిన 2వ నెల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ అనే యువకుడితో తిరగటం ప్రారంభించింది. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు, బీచ్కి వెళ్ళేవాళ్ళు. తతిమ ఆడవాళ్ళంతా రమను చూసి నవ్వుకునేవాళ్ళు, గుసగుసగా మాట్లాడేవాళ్ళు. ఇలాగే తిరిగితే చివరికి ఇబ్బందుల్లో పడుతుంది. తెగించిన మనిషికి ఇబ్బంది ఏమిటి? వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారో ఏమిటో. ఇక ఈ అమ్మాయికి ఎలా పెళ్ళవుతుంది? ఇలా మాట్లాడుకునేవాళ్ళు. ఉద్యోగంలో చేరిన 4 నెలల తర్వాత అమ్మాయి ఉద్యోగం మానేసింది. ఇక ఉద్యోగం ఎందుకు, పెళ్లి చేసుకోబోతున్నాను అంది. పెళ్ళా? నిశ్చయమైందా? ఎవరు అంటూ ఆమె చుట్టూ చేరి ఫీల్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రసాద్ అన్నది రమ గర్వంగా. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.